అతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతనిపై లెక్కలేనన్ని ఉగ్రదాడుల కేసులున్నాయి. కానీ అతను ఎలా ఉంటాడో మాత్రం దర్యాప్తు నిఘా సంస్థలకు తెలీదు. ఇంతకాలం ఊహా చిత్రాలతోనే అతని కోసం గాలిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఇంతకీ కరుడుగట్టిన ఉగ్రవాది ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలిసిపోయింది. ఊహించని రీతిలో అతని ఫోటో మన నిఘా దర్యాప్తు సంస్థలకు దొరికింది. గతంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్లో కీలక పాత్ర పోషించాడు రిజ్వాన్ అలీ. తరువాత 6 నెలల పాటు హైదరాబాద్లో తలదాచుకున్నాడు. దేశవ్యాప్తంగా పలు చోట్ల విధ్వంసాలకు కుట్ర పన్నాడు. ఎట్టకేలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కాడు రిజ్వాన్ అలీ. అయితే రిజ్వాన్ అరెస్టుతో చాలా కాలంగా చిక్కుముడిగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. రిజ్వాన్ అలీ వద్ద నుంచి ఫర్హతుల్లా ఘోరీ ఫోటోను సేకరించాయి దర్యాప్తు సంస్థలు. హైదరాబాద్ మాదన్నపేట సమీపంలో గల కూర్మగూడ వాసి ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబూ సుఫియాన్. ఇతను 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లాడు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 4 ఏళ్ల తర్వాత గాని ఇతని పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయంపై దాడితో ఇతని గురించి అందరికీ తెలిసిందే. 2004లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జేఈఎం సానుభూతిపరుడిగా ఉన్నాడు ఘోరీ. 2005లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద మానవ బాంబు దాడి జరిగింది. ఆ కేసులోనూ ఘోరీ నిందితుడిగా ఉన్నాడు. 2012 నాటి బెంగళూరు హుజీ కుట్ర కేసులోనూ వాంటెడ్గా ఉన్నాడు. 2022లో దసరా సమయంలో విధ్వంసాలకు కుట్ర పన్నాడు. హ్యాండ్ గ్రెనేడ్స్తో సహా దొరికిన 3 ఉగ్రవాదుల్లో కీలకమైన జాహెద్తోనూ ఘోరీకి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో ఆ కేసులోనూ ఘోరీ వాంటెడ్గా ఉన్నాడు. వీటితో పాటు ఇంకొన్ని ఉగ్రవాద కార్యకలాపాలతో ఘోరీకి సంబంధముంది. ప్రస్తుతం ఘోరీ పాకిస్తాన్ రావిల్పిండిలో ఉన్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అంతకుముందు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తూ హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలను నడిపించాడు ఘోరీ. గత 26 ఏళ్లుగా ఇతగాడు అనేక ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేశాడు. లష్కరే తోయ్బా, ఎల్ఈటీ, హర్కతుల్ జిహాదే ఇస్లామీ, హుజీ తరువాత ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ లో కీలక పాత్ర పోషించాడు. 26 ఏళ్లుగా విదేశాల్లోనే ఉంటున్నాడు. దీంతో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లో 2007 ఆగస్టు, 2013 ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు బాధ్యత వహించిన ఇండియన్ ముజాహిదీన్ ఐఎం స్థాపనలో కీలక పాత్ర పోషించిన అమీర్ రజా ఖాన్ కు అత్యంత సన్నిహితుడు ఘోరీ. 2020లో ఘోరీని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది కేంద్ర హోంశాఖ. ఘోరీ కోసం ఇంతకాలంగా గాలిస్తున్నా అతడికి సంబంధించిన అస్పష్టమైన ఫోటో ఒక్కటే ఉంది. 2008లో ఘోరీ మేనల్లుడు ఫయాక్ను దుబాయ్ నుంచి డిపోర్ట్ చేశారు. కేవలం ఫయాక్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఫర్హతుల్లా ఘోరీకి సంబంధించిన 20 స్కెచ్లు గీయించారు నిఘా వర్గాలు. అక్షర్ధామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఫర్హతుల్లా ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009లో అరెస్టు చేశారు. అతనికి 20 స్కెచ్లను చూపించినప్పుడు వాటిలో ఒకదానిని ఘోరీ స్కెచ్ గా నిర్ధారించాడు షౌకతుల్లా. ఇప్పటివరకు ఆ స్కెచ్ ఆధారంగానే ఘోరీ కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు రిజ్వాన్ అరెస్టుతో ఘోరీ ఫోటో దర్యాప్తు నిఘా సంస్థలకు దొరికింది.